చాలామంది కపుల్ వచ్చినప్పుడు లేడీస్ అడుగుతుంటారు, మాకెప్పుడు పీరియడ్స్ అనేటివి రెగ్యులర్‌గా వస్తుంది. కరెక్ట్‌గా పీరియడ్స్ బ్లీడింగ్ కూడా బాగా అవుతుంది. అయినా కూడా ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని చెప్పి కొంతమంది అడుగుతారు. అంటే పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాము. 2, 3 ఇయర్స్ అయినా, 3, 4 ఇయర్స్ అయినా ప్రెగ్నెన్సీ అదే వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాము అని ఇలా కూడా కొంతమంది చెప్తుంటారనమాట. సో పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది అనేది వీళ్ళ డౌట్. అంత టైం వెయిట్ చేస్తూ ఉండడం కరెక్టేనా అనే వాటి గురించి మాట్లాడుకుందాం. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. జనరల్గా ఏంటంటే లేడీస్లో ఓవ్యులేషన్ కరెక్ట్గా అవుతుందా లేదా అనే దాన్ని బట్టి, నెక్స్ట్ ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయా, ఇంకా లైనింగ్ ఎండోమెట్రియల్ లైనింగ్ కరెక్ట్గానే ఉందా, ఈ ఫ్యాక్టర్స్ని బట్టి ప్రెగ్నెన్సీ అనేది డిపెండ్ అవుతుంది. దాంతోపాటు మేల్లో అయితే సెమెన్ టెస్ట్ నార్మల్ ఉందా లేదా అనేది కూడా చూస్తాము. సో ఓవ్యులేషన్ కరెక్ట్గా అవుతుంది, లైనింగ్ కరెక్ట్గా పెరుగుతుంది అంటే మోస్ట్లీ పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా వస్తాయి. అవి కాకుండా కానీ ఇన్ఫర్టిలిటీకి అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. ఆ ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో తెలియదు. నెక్స్ట్ వచ్చి ట్యూబల్ కాజెస్, ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా ఎండోమెట్రియంలో కూడా లైనింగ్ కరెక్ట్గా పెరుగుతున్నా కూడా ఇంకా అదర్ రీజన్స్ ఏదన్నా ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు అనమాట. అది కాకుండా కొంతమంది మేల్స్ అసలు జెంట్స్ చెక్ చేసుకోకుండా లేడీస్ పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయి కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి సెమెన్ అనాలిసిస్లో కూడా కౌంట్ తక్కువ ఉండడం, మొటిలిటీ తక్కువ ఉండడం ఇలా కూడా రీజన్స్ ఉంటాయి. సో అందువల్ల ఎవరైనా సరే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అంటే వెయిట్ చేస్తూ ఉండకూడదు. అదర్ రీజన్స్ కూడా ఎవాల్యుయేషన్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా పొందవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన సెంటర్కి విజిట్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.